Allergy is the commonest problem in the humanity throughout the world. డాక్టర్ గారు అలర్జీస్లో రకరకాలుగా చెప్తుంటారు. నాకు డస్ట్ అలర్జీ అని కొంతమంది అంటారు, ఫుడ్ అలర్జీ అని కొంతమంది అంటారు, లేకపోతే ఇప్పుడు ట్రావెల్ సిక్నెస్ ఉంది అని కొంతమంది అంటారు. అసలు ఎలర్జీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ కామన్ ఇస్ ఎలర్జీ డాక్టర్ గారు? ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఉంది. ఎలర్జీ ఈజ్ ద కామనెస్ట్ ప్రాబ్లం ఇన్ ద హ్యుమానిటీ త్రూఅవుట్ ద వరల్డ్. అదే కామనెస్ట్ ప్రాబ్లం. కానీ అది చాలా తక్కువ అటెన్షన్ దాని మీద. ఎలర్జీ ఎవరికైనా తుమ్ములు వస్తాయి, తుమ్ములే కదా, తుమ్ముల వల్ల ఏం రా అంటారు. తుమ్మేవాడిని అడగండి ఎందుకురా ఈ జీవితం అంటాడు. అంటే కంటిన్యూస్గా ఉంటే అదే పనిగా 1000 తుమ్ములు తుమ్మేవాళ్ళు ఉన్నారు తెలుసా. 1000 కాదు 2000. మీరు అంటా ఉంటే పెరుగుతుంది కౌంట్. అంతమంది ఉన్నారు. అంటే అదే చెప్తున్నాను. కొంతమంది అలసి సొలసి వదిలేస్తారు, కొంతమంది ఇంకా ముక్కు కారుతా ఉంటుంది అంతే, ఇంకా వదిలేస్తారంట. వాళ్ళు చెప్తారు వచ్చి స్టోరీలు చెప్తుంటే వినలేం మనం. సో అన్ని తుమ్ములు తుమ్ముతారు. తుమ్మి ఎందుకు చనిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. తుమ్ములు తుమ్మలేక తుమ్ములతో విరక్తి పొంది ఎందుకు బతుకనే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. కానీ ఆ విషయం చాలామంది తెలియదు. కొంతమంది కళ్ళు ఎట్లా నలుచుతారో తెలుసా, చింత నిప్పుల్లాగా అయిపోతాయి. వాళ్ళు ఏమంటారంటే వచ్చి నాతోని ఈ కళ్ళని మంచిగా బయటికి తీసి దాన్ని సర్ఫ్ పెట్టి మంచిగా రుద్ది మళ్ళీ లోపల పెట్టుకుంటే బాగుంటుంది సార్ అంటారు. ఊపిరితిత్తుల్లో ఆస్తమా వచ్చి తెమడ వస్తూ ఉంటే ఈ ఊపిరితిత్తుల్ని బయటికి తీసి వాటిలో ఉన్న తెమడంతా మంచి కడిగేసి మళ్ళీ లోపల పెట్టుకుంటే బాగుండు సార్ అంటారు. వాళ్ళ ఫీలింగ్స్. స్కిన్ అలర్జీ ఉన్నవాళ్ళు దువ్వెన్లు పెట్టి గోకుతూ ఉంటారు, మన వాల్కు ఇలా వేసి గీకుతూ ఉంటారు. కాబట్టి అలర్జీ అనేది ఇప్పుడు కొంతమందికి ఫుడ్ తినగానే వాంతులు అవుతాయి, కొంతమందికి విరోచనాలు అవుతాయి, కడుపులో తిప్పినట్టు అవుతాయి, రకరకాలు అవుతాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు కడుపు నొప్పులు రావడం, కడుపు నొప్పులు కూడా అంతే కదా. ఇన్సెన్సిటివ్ అంటే మీరు దానికి మీకు పడదు. అది ఇందులో ఇంటాలరెన్స్ అని కూడా ఒకటి ఉంది. ఇంటాలరెన్స్ కూడా ఉంది కొన్ని. ఇట్లా ఏదో ఒకటి పడదు. ఏదో ఒకటి పడని దాన్ని అలర్జీ అంటాం. అండర్ ద సన్, ఇంక్లూడింగ్ సన్, ఎనీథింగ్ క్యాన్ బి అలర్జీ. సన్ అలర్జీ ఉన్న వాళ్ళని చూసారు ఎంతో మంది. అంటే సన్నే అలర్జీ ఎట్లా? సో అంటే ఎలర్జీకి అనర్హమైనది ఏమి లేదు. అన్నట్టు కాదేది అలర్జీకి అనర్హం అన్నట్టుగా అలర్జీ దేని వల్లనైనా కొంతమందిలో రావచ్చు. కాబట్టి ఈ అలర్జీలు అనేవి ఒకప్పుడు చాలా తక్కువ, 100లో 1 అర ఉండేవి. ఇప్పుడు 5%, 10%, 15%, సంవత్సరం డబల్ అవ్వకుండా పోతున్నాయి అలర్జీలు. ఎందుకంటే మన గట్లో ఉండేటటువంటి మైక్రోబయోమ్ మారిపోతుంది. ఈ మైక్రోబయోమ్ ఏంటి మళ్ళా అంటే మన గట్లో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి దేని మీద బతుకుతాయి? ఫుడ్ మీద బతుకుతాయి. ఏ ఫుడ్ మీద బతుకుతాయి? నువ్వు ఇచ్చే చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ల మీద బతుకవేవి. వాటికి కావాల్సిన ఆకుకూరలు, ఓకే, నేచర్ నుంచి వచ్చేది వాటికి కావాలి. అవి మనం ఇవ్వట్లా. అవేం చేస్తున్నాయంటే డిస్బయోసిస్ అని చెప్పి చెడ్డ బ్యాక్టీరియాలు తయారవుతున్నాయి. ఇప్పుడు మురికిలో ఉండే బ్యాక్టీరియా వేరుంటుందిగా, మంచినీళ్ళలో ఉండే బ్యాక్టీరియా వేరుంటుంది కదా, రెండిట్లో బ్యాక్టీరియా ఉంటుంది. కానీ మురికిలో ఉన్న బ్యాక్టీరియాలు ఉన్నట్టుగా ఉంటున్నాయి. కాబట్టి అవి మురికి ప్రాబ్లమ్స్నే కలిగిస్తాయిగా, జబ్బుల్నే కలిగిస్తాయి కదా. ఒబేసిటీ రావడానికి కారణం అదే డిస్బయోసిస్ అంటాం. లోపల ఉన్న బ్యాక్టీరియాలు. అలర్జీకి మూల కారణం ఇప్పుడు మైక్రోబయోమ్ అంటున్నారు. అందుకే స్టూల్ ఎగ్జామినేషన్ చేయాలా. ప్రతి ఒక్కళ్ళు స్టూల్ ఎగ్జామినేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు అతి కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో గట్ చెక్ అనేటటువంటి టెస్ట్ అందుబాటులో ఉంది. అంటే చీటికి మాటికి ఎవరికైతే అలర్జీ వస్తుందో, ముఖ్యంగా పిల్లల్లో అలర్జీ వస్తుందో, హైపర్ యాక్టివ్ ఉన్నారో, ఆటిజం ఉందో, వీళ్ళందరికీ కూడా ఆటిజం అంటే వాళ్ళల్లో కూడా గట్ బ్యాక్టీరియాలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? ఆర్టిస్టిక్ పిల్లల్లో అలర్జీ ఉండకూడదని రూల్ లేదుగా, లేదు. కానీ దానివల్ల పాప వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. దాన్ని మాత్రం తీసేయచ్చు, అసలే చేయలేరు. దానితో పాటు ఎలర్జీ అయింది. ఎలర్జీతో ఎక్కువ బాధపడే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉన్నారు. అసలు ఆటిజానికి మూల కారణం ఇది అలర్జీనా అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది లోపల. ఆటిజానికి మూల కారణం గట్ మైక్రోబయోమా. అసలు ఎక్కడ మొదలవుతుంది మైక్రోబయోమ్? అసలు ఎక్కడ మొదలవుతున్నాయి ఈ జబ్బులు? అసలు ఈ జబ్బులన్నిటికీ మూల కారణం మన పొట్టలోనే ఉందా, మైక్రోబయోమ్లో ఉందా? ఈ బ్యాక్టీరియాలు మారిస్తే మన ఆరోగ్యాలు మారతాయా? ఒబేసిటీ కారణం ఇందులో ఉన్న బ్యాక్టీరియా కారణమా? డయాబెటీస్ రావడానికి ఇందులో ఉన్న బ్యాక్టీరియా కారణమా? గుండె జబ్బులు రావటానికి, మానసిక జబ్బులు రావటానికి, అసలు అన్ని జబ్బులకు మూల కారణం మనకు గట్లో ఉందా
అనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇంకొక 5-10 సంవత్సరాల్లో అందరం గట్టు మీదనే మాట్లాడాలి.